ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు లోపాలతో పుడుతున్నారు. ఆ లోపాలతో పుట్టడానికి కారణము తల్లిదండ్రులు చేసిన పాపాలే అని చెప్పేసి అయిన వాళ్ళే సూటిపోటి మాటలు అంటున్నారు. అసలు పిల్లలు పుట్టడానికి తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు ఏది కారణం కాదండి. వాళ్ళ పుట్టుకకి వీళ్ళ పాపపుణ్యాలు ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు మనకి అలాంటి పిల్లల్ని కూడా మనం అభివృద్ధి చేయొచ్చు. కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులని కూడా మీరు ఏమీ అవ్వదు, వాళ్ళని ఏదో ఒక మార్గం ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఒక కవి రాసినట్టు ఒక లేక లేక ఒక తల్లికి ఒక పాప పుడుతుంది. ఆ పాప అంటే కొంచెము బ్రెయిన్ డెవలప్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళ భర్త అంటాడు. అసలు వాళ్ళు పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతారు. ఆమె ఆసుపత్రి నుంచి ఆ పిల్లని ఎత్తుకొని ఇంటికి వస్తుంది. ఆ పిల్లని నువ్వు ఇట్లాంటి పిల్లల్ని పెంచడానికి బెంగళూరులో ఇట్లాగా సంస్థలు ఉన్నాయి, అక్కడ జాయిన్ చేసేద్దాము, డబ్బులు కడదాము అని చెప్పి తండ్రి అనేసరికి ఆమె ఒక చిరుతపుల్లాగా అయ్యి నా బిడ్డని నేనే పెంచుకుంటాను అని చెప్పేసి అత్త, ఆడబిడ్డ, భర్త ఎదురు తిరిగినా కూడా తన బిడ్డని తనే పెంచుకుంటానని చెప్పేసి ఒక్కత్తి అలా పెంచుకొని వచ్చింది. అలా తన ప్రయాణంలో ఒక అతను కలుస్తాడు ఆమెకి. కలిసి అమ్మ నాకు కూడా ఇట్లాంటి పిల్ల ఉంది, ఆ పిల్లని మేము 10వ తరగతి వరకు చదివించగలిగాము, నేను నా భార్య కలిసి, నేను మానసిక శాస్త్రవేత్తనే, నేను నీ పిల్లకి కావాల్సిన మార్గాన్ని సూచిస్తాను అని చెప్పేసి ఆయన సలహా మేరకు ఆ అమ్మాయిని స్కూల్లో వేస్తుంది. స్కూల్లో వేసేసరికి స్కూల్లో టీచర్స్ వీళ్ళందరూ అంటారు, మేము ఈ అమ్మాయికి పాఠాలు చెప్పలేము, ఈ అమ్మాయికి మేము మాలు కూడా నేర్పించలేము, ఈ అమ్మాయి నేర్పిస్తుంటే ఏవేవో బొమ్మలు గీసుకుంటుంది, మా వల్ల అవదంటే అప్పుడు ఆ తల్లి కంటతడి పెట్టుకొని మీరు ఎంతో మంది పిల్లల్ని అభివృద్ధి పరిచారు, నా పిల్లల్ని కొంచెం జాలి మనసుతో తీసుకోండి అనేసరికి ఆ పిల్లని కొంచెం దృష్టి పెట్టి చదివించుకుంటారు. చదువు సంగతి పక్కన పెడితే ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఆకాశంలో మేఘాలు, పక్షులు ఎగరడం ఇవి ఏకాగ్రతతో చూస్తూ ఉండేది. అవే బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. ఆ బొమ్మల్లో చాలా బాగా వేసింది అనమాట. చివరికి ఆమెకి మొత్తము మన నేషనల్ వైజ్గా జరిగే డ్రాయింగ్ కాంపిటీషన్లో ఆ అమ్మాయికి బహుమతి వస్తుంది. బహుమతి వస్తే ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్తే అమ్మ నీ గెలుపుకి కారణం ఎవరు అంటే నిన్ను ఈ రంగాన్ని అభివృద్ధి పరిచింది మీ నాన్నగారేనా, ఇట్లా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ ఆ అమ్మాయి నోరు తెరిచి సమాధానం చెప్పలేకపోతుంది. కానీ చివరికి ఆ అమ్మాయి నోరు తెరుచుకొని అన్నిటికీ కారణం మా అమ్మే, ఆ అమ్మాయికి నడవడమైనా, ఆ మాటలు, ఆ 2 మాటలు మాట్లాడడానికైనా ఆ అమ్మాయికి చాలా సమయం పట్టింది. అట్లాంటి అమ్మాయిని కూడా ఒక చిత్రరంగంలో ఆ అమ్మాయి డెవలప్ అయ్యి మన నేషనల్కే ఇంతమంది పాల్గొన్న పోటీలో ఆ అమ్మాయి ప్రథమ బహుమతి వచ్చింది. అంటే చెప్తున్నాను, అట్లాంటి పిల్లలు కూడా ఏదో ఒక రంగంలో మనం వాళ్ళకి అభివృద్ధి పరచగలిగితే వాళ్ళు కూడా మనకి ఇట్లాంటివి ఎన్నో సాధించగలుగుతారు. వాళ్ళని తక్కువగా చూడకూడదు, అట్లా పుట్టారని చెప్పి మనం ఏడుస్తూ కూర్చోకూడదు. ఇంకోటి ఏంటంటే అండి, ఇట్లా పుట్టడానికి కారణం కూడా ఈ మధ్య కాలంలోనే ఎక్కువ అవుతున్నాయి. పూర్వకాలంలో ఇవన్నీ లేవు. ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే ఒక రీసెంట్గా ఒక చూస్తే ఒక ఆమెకి కడుపులో నెలలు పెరుగుతున్నా కూడా పిండములో డెవలప్ అవ్వలేదు. చూస్తే ఏమైంది కారణమా అని అడిగితే ఇట్లాగా నేను ల్యాప్టాప్లో పనిచేస్తున్నాను అది ఇది అని చెప్పింది. ఆ ల్యాప్టాప్ నుంచి వచ్చే లేజర్ కిరణాల వల్ల లోపల పిండం అభివృద్ధి చెందలేదు. అట్లా ఉంటుందండి. ఇప్పుడు ఆమెకి గర్భశోకమే మిగిలింది కదా. తల్లులు మీకు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను, కొంచెం పిల్లలు పుట్టే సమయంలో మీరు ప్రెగ్నెంట్, అసలు చాలామంది ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటున్నారు. ప్రెగ్నెన్సీ ఒక వరంగా భావించి ఆ సమయంలో మీరు రెస్ట్ తీసుకోండి. కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మీకు మళ్ళీ టాలెంట్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల పిల్లల మీద శ్రద్ధ పెట్టండి. పిల్లలు మీరు కడుపుతూ ఉన్నప్పుడు మంచి మాటలు వినండి,
మంచి ప్రోగ్రామ్స్ చూడండి, ప్రవచనాలు వినండి, మంచి పుస్తకాలు చదవండి. ప్రెజర్ తీసుకోవడము ఇట్లాంటివి వద్దు. పిండాల్లో అభివృద్ధి చెందవు, పిల్లలుగా పుట్టవు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి ఆ సమయంలో. పనులన్నీ మీవి, ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెట్టండి అప్పుడు. ఇంకోటి ఏంటంటే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లీలావతి, ప్రహ్లాదుడు వాళ్ళ అమ్మ. ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు లీలావతి, నారదుల వారు ఇట్లాగే మంచి మాటలు చెప్తూ ఉంటే లీలావతి అని కొట్టి నిద్రలో జారుకుంటుంది. కడుపులోంచి బిడ్డ అని కొట్టడం మొదలు పెడుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, మన పురాణాల్లోని శాస్త్రాల ప్రకారం కూడా అన్ని వైద్యపరంగా కూడా చెప్తున్నారు ఏంటంటే, మనం కడుపుతో ఉన్నప్పుడు అన్ని పనులు పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలి. కోపం తెచ్చుకోవడం ఇలా ఏమీ వద్దు. చాలా ప్రశాంతంగా ఉంటే మంచి బిడ్డ, ఆరోగ్యకరమైన బిడ్డ మీకు పుడతారు. తర్వాత పుట్టిన తర్వాత వాళ్ళకి సమయం కేటాయించండి. వాళ్ళకి ఖచ్చితంగా మీ విలువైన సమయాన్ని ఇవ్వండి. ఇంతవరకు విన్నందుకు నమస్తే.